హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 పైన మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మళ్ళీ సిలబస్ మార్పుకు ఏపీపీఎస్సీ సన్నద్ధం అంటూ ఒక ఆర్టికల్ అయితే ప్రచురించారు. ఈరోజు వచ్చే నెల నోటిఫికేషన్. మళ్ళీ సిలబస్ మారిస్తే మాత్రము అంతే పరిస్థితి, అభ్యర్థులు గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉంది. ఉన్నటువంటి వితిన్ 1 or 2 months టైంలో సిలబస్ కంప్లీట్ చేయడం చాలా కష్టం అంటూ ఎక్స్పర్ట్స్ అయితే వాదిస్తున్నారు. మరి ఏం చేస్తారు ఏంటి అనే వివరాలు అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తాము. ముందుగా మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ పరీక్షల ఫీవర్, మళ్ళీ సిలబస్ మార్పు, ఏపీపీఎస్సీ సన్నద్ధము, అభ్యర్థుల గందరగోళం, త్వరలో గ్రూప్ 1-2 ప్రకటనలు అంటూ ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1-2 పరీక్షల సిలబస్ మార్పునకు రంగం సిద్ధమైంది. రాబోయే నోటిఫికేషన్ నుంచి నూతన సిలబస్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న సిలబస్తో పాటు అదనంగా కొన్ని అంశాలు జోడించడం, మరికొన్నింటిని తొలగించడం వంటి ప్రక్రియల్లో ఏపీపీఎస్సీ నిమగ్నమైంది. గ్రూప్ 1 ఫలితాల ప్రకటన సమయంలో గౌతమ్ సవాంగ్ ఈ విషయాన్ని వెల్లడించడంతో అభ్యర్థుల సన్నద్ధతపై నీళ్లు చల్లినట్లయింది. యూపీఎస్సీ తరహాలో గ్రూప్ సిలబస్ను మరింత పటిష్టవంతం చేయడము, పోటీ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడానికి సమాయత్తమైంది. వాస్తవంగా గ్రూప్ 1-2కు ఇప్పటికే సిలబస్ విస్తృతంగా ఉంది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. అయితే దీనికి అభ్యర్థులు తయారు కావాలంటే 1 ఏడాది నుంచి 2 ఏళ్ల సమయం అయితే పడుతుంది. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగాలు సాధించలేని వారంతా మళ్ళీ ఏపీపీఎస్సీ ప్రకటన కోసం పడిగాపులు కాయాల్సిందే. ఏపీపీఎస్సీ నుంచి నిర్ణీత సమయంలో ఉద్యోగ క్యాలెండర్ లేనందున 2 ఏళ్లకు ఒకసారి, 3 ఏళ్లకు ఒకసారి గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రకటించడంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరి వచ్చిన ప్రకటనలోనూ పోస్టుల సంఖ్య కుదించుకుపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. 110 గ్రూప్ 1 ఉద్యోగాలకు అభ్యర్థుల్ని మరింత ఇటీవల ప్రకటించారు. మరి చాలామంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ అర్హత సాధించలేదు. మరికొంతమంది ప్రిలిమ్స్ అర్హత సాధించి మెయిన్లో విఫలమయ్యారు. ప్రిలిమ్స్, మెయిన్స్లో అర్హత సాధించి ఇంటర్వ్యూ వరకు వచ్చాక కొందరు నెగ్గలేకపోయారు. వారంతా గ్రూప్ 1 సిలబస్ను మొదటి నుంచే చదవాల్సిందే. మరి సిలబస్ మార్పుతో అభ్యర్థులపై ఒత్తిడి. యాక్చువల్గా ఇటీవలనే గ్రూప్ 2 సిలబస్ అయితే మార్చి మనకు వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగిందండి. యాక్చువల్గా అయితే ఆ సిలబస్ అయితే మారకపోవచ్చు, కానీ చెప్పలేం. మరి ఒకవేళ మారిస్తే మాత్రము ఇంకా గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. గ్రూప్ 2 సిలబస్ అయితే మామూలుగా మారపోవచ్చు, అందరికీ తెలిసిందే. 2 months 3 months బ్యాక్ మనకు కొత్త సిలబస్ పెట్టారు గ్రూప్ 2ది కదా. మరి ఆ సిలబస్ అలానే ఉంటుందనే అనుకుంటున్నాను, ఎందుకంటే కొత్త సిలబస్ వారే పెట్టారు కాబట్టి ఇంత త్వరగా మార్చకపోవచ్చు. మేబీ గ్రూప్ 1 మారేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఒకవేళ గ్రూప్ 2 కూడా మారిస్తే మాత్రము ఇక ప్రిపరేషన్ మాత్రం అసాధ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మంతే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది.
తాజా నోటిఫికేషన్లకు సిద్ధం. మళ్ళీ Group-1, Group-2 నోటిఫికేషన్ల విడుదలకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. సెప్టెంబర్లో Group-1 నోటిఫికేషన్ రానుంది. ఆ నోటిఫికేషన్కు తాజా సిలబస్ అమలు చేస్తారు. దీనికి నెల రోజుల సమయం ఉంది. ఈలోగా సిలబస్పై కసరత్తు పూర్తయిందా లేదా అనేది ఏపీపీఎస్సీ వెల్లడించలేదు. సంబంధిత అధికార వెబ్సైట్లోని అందుబాటులో ఉంచలేదు. దీంతో గత్యంతరం లేక అభ్యర్థులు గత Group-1కే సిద్ధమైన పాత సిలబస్ పైన దృష్టి సారించారు. సిలబస్ మార్పు ప్రక్రియను ఏపీపీఎస్సీ వేగవంతం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. లేదంటే రాబోయే Group-1 ఉద్యోగాల ప్రిపరేషన్కు తమకు సమయం చాలదని వాపోతున్నారు. ఇక Group-2 దాదాపు 1000 ఉద్యోగాలతో ప్రకటన రాబోతుందని గౌతమ్ సవంగ్ వెల్లడించారు. మరి Group-2 సిలబస్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయనే సమాచారంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. Group-2 సిలబస్ను 110 రోజుల క్రితమే ప్రకటించారు. 110 రోజుల క్రితం ఆల్రెడీ ప్రకటించారు. Group-2 ప్రిలిమ్స్ 150 మార్కులకు, మెయిన్స్ 300 మార్కులకు ఉంటుంది. ఇలా పదే సిలబస్ను మార్చుకుంటూ వెళ్తే మరి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు చాలా అంటే చాలా పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చండి. ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మళ్ళీ ఆల్రెడీ 110 రోజుల క్రితమే చేంజ్ చేశారు. మళ్ళీ చేంజెస్ అంటే వాటిని ప్రిపరేషన్కు చాలా టైం అయితే పడుతుంది. కానీ చూద్దాం, మ్యాక్సిమం అయితే చేయకపోవచ్చు. Group-2 అయితే చేయకపోవచ్చు. ఎందుకంటే కొత్తగా చేశారు, మళ్ళీ చేస్తారు అని అయితే అనుకోవడం లేదు. మేబీ Group-1 అయితే చేయవచ్చండి. ఓకేనా? సో గైస్, చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు, సార్ మన దగ్గర Group-2 కోర్స్ అయితే తీసుకున్నాం మేము, ఒకవేళ సిలబస్ చేంజ్ అయితే మా పరిస్థితి ఏంటి అంటే 100% ఒకవేళ చేంజ్ కాదు, 99% చేంజ్ కాదు. ఒకవేళ 1% ఒకవేళ చేంజ్ అయితే మాత్రము అకార్డింగ్ టు చేంజ్ అయిన సిలబస్ ప్రకారమే వీడియోస్ అన్నీ కూడా అప్డేట్ చేస్తాం. మళ్ళీ నో ప్రాబ్లం, ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో గైస్, ఇది రోజుకు సంబంధించిన అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము. సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.